ఈ దినము ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాం. ఒక 10 లేదా 5 ఏళ్ల క్రితం 11 గంటలకే వచ్చేవాళ్ళు అందరూ. 11కే ఫుల్ అయ్యేది చర్చ్. రోజులు గడుస్తూ ఉండగా 11 దాటిపోయింది, 11:30 అవుతుంది, కానీ ఈ పక్కనే వచ్చారు, ఈ పక్కన అంతా ఖాళీగా ఉంది. పైగా ఫస్ట్ సండే, నెలలో మొదటి ఆదివారం బల్ల ఉంటుంది. మరి జనాలకు ఏమవుతుందో, ఎందుకని ఆలస్యం చేస్తున్నారో అది వారికి దేవుడికే తెలియాలి. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఒక సంఘటన ఉంది. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అయినా కానీ ఈ సందర్భంలో చెప్పుకోవాలి. దానియేలు ఫ్రెండ్స్ను, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వారు కాలిపోలేదు. కారణం ఏంది? వారు అగ్నిగుండంలో వేయబడక మునిపే అక్కడ దేవుడు తన సన్నిధిని ఉంచాడు. యేసు ప్రభు వారికంటే ముందుగా ఆ ప్లేస్లో ఉన్నాడు. అందుచేత వారి బట్టలకు కూడాను అగ్ని వాసన అంటలేదు అని చెప్పి రాయబడి ఉంది. ఒకవేళ అక్కడ ప్రభువు లేకుండా ఉండినట్లయితే వారు వెంటనే మసైపోయారు. ఎందుకంటే వారిని ఆ అగ్నిలో వేసినటువంటి ఆ బంట్రోతులు లేదా ఆ రాజ సేవకులు కాలిపోయినారు. వేసిన వాళ్ళే కాలిపోయినారు. ఎందుకు కాలిపోయినారంటే చాలా వేడి, 7 అంతలు వేడి చేశారు అని రాయబడింది. ఆ వేడికి వేసిన వాళ్ళే కాలిపోయినప్పుడు మరి వేయబడినటువంటి వాళ్ళు ఎంతగా మాడిపోవాలి. కానీ వారికి ఏం కావాలి. కారణం అక్కడ నెబుకద్నెజర్ చూస్తూ ఉన్నాడు. వేసింది మనం ముగ్గురిని కదా అగ్నిగుండంలో, కానీ 4 కనబడుతున్నారు. ఏంది? ఆ 4వ వ్యక్తి దేవదూత స్వరూపం లాగా ఉంది అని చెప్పి అనడం మనం చూస్తాం. అంటే ఈ ముగ్గురిని గాక 4వ వ్యక్తి మనం వేయలేదు కదా. ఎవరు? ఆయనే ప్రభు. వారికంటే ముందు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టే వారు కాలిపోలేదు. మనకంటే ముందుగా మన ప్రభు మనతోటి ఉన్నాడు కాబట్టే మనం ఇంకా నశించిపోలేదు. మనం ఎక్కడికి పోయినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ప్రయాణంలో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడాను ఈ మహానగరంలో ఏ లారీ వచ్చి, ఏ బస్సు వచ్చి ఏ కొట్టేస్తుందో చెప్పలేం కదా. రోజుకు ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ మనల్ని దేవుడు క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. ప్రతిదినమూ ఉదయాన్నే చూడడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కారణం మనకంటే ముందుగా మనం చేసేటువంటి ప్రతి పనిలో, వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో ప్రభు మనతో ఉంటాడు. కానీ మనం మాత్రం ఆయన సన్నిధికి ముందుగా ఉండము. ఎంత న్యాయం, ఎంతవరకు న్యాయం ఇది? ఆయనేమో మనకంటే ముందుగా ప్రతి చోటికి ఉండాలి. ప్రార్థన కూడా చేస్తాం. హాస్పిటల్కి పోయే ముందు నాకంటే ముందుగా ప్రభువా డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడండి. ప్రతి చోటికి మనకంటే ముందుగా ఆయన పోవాలా, ఆలయానికి మాత్రం ఆయనకంటే ముందుగా మనం రాము. ఏం న్యాయం ఇది? ఇది అన్యాయం కదా. ఇది అన్యాయస్తులం కాకూడదు మనం దేవుని దృష్టిలో. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనం కూడాను న్యాయవంతులంగానే ఉండాలి. ఓకే, ఈరోజు స్నేహితులు యొక్క సెలబ్రేషన్, ఫ్రెండ్షిప్ డే. స్నేహితులు మనకందరికీ ఉండాలా? స్నేహితులు ఉండటం మంచిది. బైబిల్ గ్రంథం కూడా స్నేహాన్ని ఆమోదిస్తూ ఉంది. స్నేహితులు ఉండటం చాలా ఆశీర్వాదకరం అని చెప్పి రాయబడింది. కాబట్టి మనకందరికీ స్నేహితులు ఉన్నారా లేదా మనల్ని మనము ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉండాలి, స్నేహితులు ఉన్నారా లేరా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఇంకేం ఫ్రెండ్స్, కాలేజీ చదువుకునేటప్పుడే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, నిజమే, ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. అయినప్పటికీ కూడాను స్నేహం అనేటువంటిది కూడాను ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. స్నేహితులు లేకపోవడం అనేటువంటిది ఒక జీవన వైఫల్యం, జీవితంలో ఒక ఫెయిల్యూర్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటే అది ఒక వైఫల్యం. కాబట్టి స్నేహితులు ఉండాలి. అయితే వారు తరచుగా కలుసుకోకపోయినా, ఇంతకు ముందులాగా మాట్లాడుకోకపోయినా, ఫోన్ చేసుకోకపోయినా, అంటే
ఎవరు బాధ్యతలు వారికి ఉంటాయి కాబట్టి తరచుగా మనం కలుసుకోలేకపోవచ్చు. అయితే స్నేహితులు ఆకాశంలో నక్షత్రాలు లాంటి వారు, అస్తమానం కనపడరు. స్నేహితులు అస్తమానం కనపడరు, వారు ఉంటారు. ఇప్పుడు బయటికి వెళ్ళి చూస్తే మనకు స్టార్స్ కనపడవు, కానీ అవి ఉన్నాయి. ఎప్పుడు కనబడతాయి స్టార్స్? రాత్రికి కూడా కనపడవు. ఎందుకంటే సిటీలో, హైదరాబాద్ సిటీలో నక్షత్రాలు కనపడడం అనేటువంటిది అసాధ్యం. బయటికి వెళ్ళినప్పుడు విలేజెస్కి వెళ్తే ఒకవేళ కనబడతాయి, అది రాత్రులు. కాబట్టి స్టార్స్ ఎప్పుడు కూడాను కనపడవు. స్నేహితులు కూడా అంతే, అస్తమానం వచ్చి మనతో కూర్చొని టైంపాస్ చేయడానికి ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే స్టార్స్ ఎట్లా కనబడతాయో, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కలిసేవాడు, కనపడేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. మన జీవితాన్ని కష్టం కమ్మినప్పుడు, దారి తెలియనప్పుడు, సందిగ్ధంలో అగమ్యగోచరంగా ఉన్నటువంటి స్థితిలో మనల్ని పలకరించేవాడే, కలిసేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. అటువంటి స్నేహితులు ఉన్నారా? కలిసి ధైర్యం చెప్పేటువంటి వాడు, బలపరిచేటువంటి వాడు, సమస్యల్లో కష్టాల్లో ఆదుకునేటువంటి వాడు ఉన్నారా? అటువంటి స్నేహితులు మనకు ఉండాలి అనే లేఖనము తెలియజేస్తూ ఉన్నది. మనము భయంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడు, తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దేవాడు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు నిజమైనటువంటి స్నేహితుడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోబు గ్రంథం 2వ అధ్యాయం 11 నుండి మనము చివరి దాకా చదువుకున్నాం. ఈ భాగంలో యోబుకు కూడాను స్నేహితులు ఉన్నారు. యోబుకు స్నేహితులు ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే యోబు చాలా ధనవంతుడు. కాబట్టి ధనవంతులకి స్నేహితులు ఉండడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో లేఖనం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది: ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను. కానీ ఈ రోజుల్లో ఇటువంటి కండిషన్సే లోకంలో నెరవేరుతూ ఉన్నాయి. ధనవంతులకు అనేక మంది స్నేహితులు ఉంటారు, పేదవాడికి, దరిద్రులకు ఉన్నటువంటి స్నేహితులను కూడాను పోగొట్టుకునే పరిస్థితి ఈ లోకంలో ఉంది. ఎందుకంటే స్నేహం కూడాను డైల్యూట్ అయిపోయింది. స్నేహం ముసుగులో అనేకమైనటువంటి చీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏర్పడడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు ఈ అంత్యకాలంలో. కాబట్టి ధనవంతుడైనటువంటి యోబుకు స్నేహితులు ఉన్నారు. అయితే ఈ స్నేహితులు యోబుకు కష్టం వచ్చినప్పుడు, దుర్దశ వచ్చినప్పుడు స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అతని ఆస్తి అంతా పోయినప్పుడు అతని స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చినట్లుగా చూస్తాం. అతని కుటుంబం, కుమారులు, కుమార్తెలు చనిపోయినప్పుడు యోబుకు వచ్చినటువంటి పెద్ద కష్టం, ఉపద్రవం, ఆయన ఓర్చుకోలేనంత కష్టం యోబును పట్టినప్పుడు స్నేహితులు వచ్చినట్లుగా అక్కడ మనము చూస్తాము. యోబుకున్నటువంటి సమస్తము కూడాను యోబు పోగొట్టుకున్నప్పటికీ కూడాను తన స్నేహితులు అతన్ని వదిలి పోలేదు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందుకే స్నేహం, మంచి స్నేహం, నిజమైన స్నేహం ఉండాలి అని చెప్పేది. అందుకే దుర్దశలో అటివాడు, దుర్దశ, యోబుకు వచ్చినటువంటి దుర్దశ. కాబట్టి తూర్పు దిక్కు దేశంలో జనాల అందరిలో కల్లా యోబు చాలా గొప్పవాడు. ఇటువంటి గొప్పవాడికి తన గొప్పదనం అంతా పోయింది, ధనం పోయింది, కుటుంబ సభ్యులు పోయారు, చివరికి ఆరోగ్యం కూడా పోయింది, ఆరోగ్యం కూడా లేదు. అందుచేత నిజమైనటువంటి స్నేహితులుగా యోబు స్నేహితులు కనబడుతూ ఉన్నారు. సామెతలు 17:17 నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండను. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. మనం బాగున్నప్పుడే కాదు, బాగలేనప్పుడు కూడాను మన ప్రక్కన ఉండేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉండేవాడే కాదు, సంతోషంగా లేనప్పుడు కూడా, దుఃఖంలో ఉన్నప్పుడు కూడాను కలిసి మనతో పాటు ఉండేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు. అటువంటి స్నేహితులు యోబుకున్నారు.
చివరికి తన భార్య సైతం యోబును దూషించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఇంకా భక్తి భక్తి అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం? ఆ దేవుడిని దూషించి చావరాదా, ఒక రోజుతో పోద్ది బాధ అని తన భార్యనే యోబుని దూషించినట్లుగా చూస్తాం. కానీ స్నేహితులు వచ్చారు. చాలా గొప్ప విషయం. యోబు యాక్చువల్గా ఎదోమీయుడు. యోబు ఎదోమీయుడు. స్నేహంలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే, స్నేహానికి కుల, మత, జాతి, ప్రాంత, వర్గ, వర్ణ భేదాలు ఉండవు, ఉండకూడదు. ఉంటే అది స్నేహమే కాదు. ఉంటే అది స్నేహమే కాదు. మనం క్రైస్తవులం కాబట్టి క్రైస్తవులే స్నేహితులుగా ఉండాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. పౌలు అంటాడు, ఏమంటాడు? దుష్ట సాంగత్యము మంచిని నడవడం చెడుపును అని అన్నాడు. దుష్ట సాంగత్యము అన్నాడే కానీ వేరే అన్యులు సాంగత్యము అని చెప్పలేదు. ఇంకా చెప్పాలి అంటే అన్యజనులతోటి కలిసి ఉండమన్నాడు, కలిసి తిరగమన్నాడు, కలిసి తినమన్నాడు. అప్పుడు మాత్రమే వారికి నీ నిజ దేవుని గురించి చెప్పడానికి, తెలియజేయడానికి, వివరించడానికి అవకాశం ఉంటుంది. వారిని బాయ్కట్ చేస్తే వారికి ఎప్పుడు చెప్తావు నీ దేవుని యొక్క సత్యమును? కాబట్టి వారితో కలవను, వారితో ఉండను అని చెప్పొద్దు అని చెప్పాడు ఇంకా కావాలంటే. కాబట్టి ఈ స్నేహితులు అనేటువంటి వారు మతాలు, కులాలు, జాతులు, ప్రాంతాలు వీటన్నిటికీ భిన్నముగా ఉండేటువంటి వారు. ఇవేవి కూడాను స్నేహాన్ని బలహీన పరచలేవు, పరచకూడదు. అలాగన ఒకవేళ కులము, మతము, ప్రాంతము ఇలాంటివి స్నేహాన్ని ఎఫెక్ట్ చేసే పని అయితే అది నిజమైనటువంటి స్నేహము కానే కాదు. నిజమైన స్నేహానికి ఇటువంటి భేదాలు ఉండవు. యోబుకు ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? ఎలీఫజు ఉన్నాడు, బిల్దదు ఉన్నాడు, జోఫరు అను ముగ్గురు స్నేహితులు. వీళ్ళు ముగ్గురు కూడాను 3 ప్రాంతాలకు చెందినటువంటి వారు, 3 జాతులకు చెందినటువంటి వారు, 3 గోత్రాలకు చెందినటువంటి వారు. వీళ్ళేమి అందరూ యోబు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు. యోబు ఎదోమీయుడు. ఎలీఫజు మొదటి వాడినటువంటి ఎలీఫజు తేమానీయుడు అని చెప్పి రాయబడింది. తేమానీయుడు అంటే ఏశావు సంతానం నాకు చెందినటువంటి వారు. ఏశావు, యాకోబు ఏశావు ఉన్నారు కదా, ఏశావు సంతానం నాకు చెందినటువంటి వాడు ఎలీఫజు. రెండవ వాడు బిల్దదు. ఇతడు హూషీయుడు అని చెప్పి రాయబడింది. ఎవరు ఈ హూషీ అంటే అబ్రహాముకు కెతురాకు పుట్టినటువంటి కుమారుడు హూషీ. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. కాబట్టి బిల్దదు హూషీయుడు, ఎలీఫజు తేమానీయుడు, జోఫరు నయమాతీయుడు, అరేబియా దేశస్థుడు. ఈ నయమాతు అనేటువంటి ఆ జాతి తూర్పు అరేబియా ప్రాంతంలో ఉండేటువంటి ఒక తెగకు సంబంధించినటువంటి వారు అని చెప్పి పండితులు రాశారు. కాబట్టి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడాను 3 ప్రాంతాలకు, 3 జాతులకు చెందినటువంటి వారు. యోబు యొక్క జాతికి చెందినటువంటి వారు కారు. కాబట్టి ఇక్కడ మనము ఈ పేర్లు, వీళ్ళ యొక్క ట్రైబు చదివినప్పుడే మనకు తెలుస్తుంది నిజమైనటువంటి స్నేహం అని. కాబట్టి నిజమైనటువంటి స్నేహానికి ఉండవలసినటువంటి లక్షణాలను మనము చూసినట్లయితే ఇక్కడ మొదటిది 11వ వచనంలో ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారే అనేటువంటి మాట మొదటిది చూస్తాం. అతనికి సంభవించినటువంటి ఆపదలు అన్నిటిని గూర్చి వారు విన్నారు, విని తెలుసుకున్నారు. నిజమైనటువంటి
స్నేహమునకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే తమ స్నేహితుని గురించినటువంటి యోగక్షేమ సమాచారాన్ని తెలుసుకోవటం. అడిగి తెలుసుకోవటం కాదు, అడగకుండానే తెలుసుకోవటం, స్నేహితుని గురించి విచారించటం, అతని పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లున్నాడు తెలుసుకోవడం నిజమైనటువంటి స్నేహితుని యొక్క లక్షణం. ఇక్కడ వారు ఎక్కడో ఉన్నారు, యోబు ఉన్న దగ్గర కాదు, వారి ప్రాంతం వేరు. అయినప్పటికీ కూడాను యోబు యొక్క సమాచారం వారు తెలుసుకొనగలిగారు. మనుషులు దూరంగా ఉన్నప్పటికీ వారి మధ్యన స్నేహబంధం ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారి గురించి తెలుసుకుంటూనే ఉంటారు నిజమైనటువంటి స్నేహితులు. స్నేహితుల గురించి మంచి కానీ చెడు కానీ తెలుసుకోవటం మన బాధ్యత. తెలుసుకోవాలి. నాకు చెప్పలేదు, వానికి బాగలేదు, నాకు చెప్పొద్దా, నేను ఫ్రెండ్ కదా, నాకు చెప్పలేదు. చాలామంది ఇట్లా అనుకుంటారు, నన్ను పిలవలేదు, నేను ఫ్రెండ్ అయితే నాకు చెప్పలేదు అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. ఏ పరిస్థితులలో ఉండి చెప్పలేకపోయాడో మనకేం తెలుసు? వెంటనే అపార్థం చేసుకోవడం మన యొక్క నైజం. నాకు చెప్పలేదు కాబట్టి నేను వెళ్ళను అని అనుకుంటారు చాలామంది. ఇక్కడ యోబు వారికి ఏమీ కబురు పెట్టలే. అయ్యో నాకు ఇలాగ అయిపోయింది, నా కుటుంబం పోయింది, నా బిడ్డలు పోయినారు, నా ఆరోగ్యం పోయింది అని ఇక్కడ కబురు పెట్టినట్టుగా ఏమీ లేదు. వారే తెలుసుకున్నటువంటి వారే, విన్నవారే అనేటువంటి మాట అక్కడ చూస్తాం. ఆపదలన్నిటినీ, అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అనేటువంటి మాటను చూస్తాం. విన్నారు, ఇలాగున యోబుకు సంభవించిందన్నీ కూడాను విన్నారు. కాబట్టి వాడు నాకు చెప్పలేదు కాబట్టి నేను వెళ్ళను అని అనడం, లేకుంటే నాకు తెలీదు అని అనడం మూర్ఖత్వం. చెప్పకపోయినా కూడాను స్నేహితుని దర్శించటం నిజ స్నేహితుని యొక్క ధర్మం. కాబట్టి చాలాసార్లు మనము ఫ్రెండ్స్ దగ్గర కొన్ని దాస్తాం, లేదా మన ఫ్రెండ్స్ మన దగ్గర కొన్ని దాచిపెడతారు, చెప్పడానికి జంకుతారు. ఒకవేళ అది వారి పొరపాటు వల్ల జరిగినటువంటి తప్పు కావచ్చు, ఏదైనా ఒక ఫెయిల్యూర్ కావచ్చు, ఒక బిజినెస్ పెట్టి ఫెయిల్ అయిపోయి ఒకవేళ చెప్తే మళ్ళీ బాగుంటుందని చెప్పలేకపోవచ్చు. చెప్పడానికి ఒకవేళ ఏదైనా సమస్య మొహం జల్లకపోవచ్చు ఫ్రెండ్స్ మధ్య. నాకు చెప్పలేదు అని అంత మాత్రాన మనము పట్టించుకోకుండా ఉండకూడదు. అది అన్బిబిలికల్, అది దేవుని యొక్క చిత్తం కాదు. స్నేహితుడు నీకు చెప్పినా చెప్పకపోయినా ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకోవడం స్నేహితుని యొక్క బాధ్యత. సహాయము చేయటం నిజమైనటువంటి స్నేహితుని యొక్క లక్షణం. ఎందుకు అంటే మన నిజ స్నేహితుడు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఇదే లక్షణం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏ లక్షణం? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ గురించి, నా గురించి, మన గురించి మన ప్రభువుకు ఎల్లప్పుడూ తెలుసు. మనం చెప్పకపోయినంత మాత్రాన ఆయనకు ఆ విషయాలు తెలియవు అని అనుకోకూడదు. ఎప్పటికప్పుడు మన యొక్క యోగక్షేమ సమాచారాలు మన ప్రభు తెలుసుకుంటూనే ఉంటాడు. ఆయనకు తెలియంది ఏమైనా ఉందా? అది నిజమైనటువంటి స్నేహితుని యొక్క లక్షణం. సంఘముతోటి మాట్లాడుతూ ప్రభు ప్రకటన గ్రంథం 2:2 అంటాడు, ఎఫెసు సంఘముతో మాట్లాడుతూ ఏమంటాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నాకు తెలుసు, నీ కష్టం తెలుసు, నీ సహనము తెలుసు, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు ప్రభు అంటున్నాడు సంఘంతో. సంఘం అంటే ఎవరు? నీవు, నేను, మనము చెప్పినా చెప్పకపోయినా మన స్నేహితునికి మన పరిస్థితులు అన్నీ తెలుసు. నీ సహనమును నేను ఎరుగుదును. స్ఫుర్ణతోటి మాట్లాడుతూ అంటాడు, స్ఫుర్ణ సంఘంతో 2:9, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమ నాకు తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎంత బలహీనటువంటి స్థితిలో ఉన్నావో ఆర్థికంగా నాకు తెలుసు.
నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో నేను ఎరుగుదును. పెర్గము 2:13 అంటాడు, నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు. సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు నాకు తెలుసు. నీ చుట్టుపక్కల నుండి నీకు వచ్చేటువంటి శోధన, కష్టము, వేదన అన్నీ నాకు తెలుసు. సంఘంతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సార్దీస్, ఫిలడెల్ఫియా, లవోదికియా, ఈ సంఘములన్నిటికీతో కూడాను దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ క్రియలను, అంటే కామన్ వర్డ్, నీ క్రియలను నేను ఎరుగుదును. యేసు ప్రభువుకు మనం చెప్పినా చెప్పకపోయినా యేసు ప్రభువుకు తెలుసు. ఒకవేళ చాలాసార్లు మనము యేసు ప్రభు అంటే దేవుని దగ్గర మనము అన్ని విషయాలు చెప్పము అంటే దాని అర్థం ఏంటంటే చెప్పలేము. అంటే చాలాసార్లు అనుకుంటారు ఇది చెప్పకూడదేమో, ఇది దేవుని సన్నిధిలో డిస్కస్ చేయకూడదేమో, ఇది దేవునితో ఈ విషయం మాట్లాడకూడదేమో. దేవునితో మాట్లాడకూడనటువంటి అంశాలు ఏవి ఉండవు. వ్యక్తిగత జీవితంలో ఏది ఉండదు. ఎంత సీక్రెట్ అయినా ప్రభుతో చెప్పొచ్చు. అది స్నేహంలో ఉన్నటువంటి గొప్పతనం. స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు, ఉండకూడదు. ఉంటే స్నేహం ఎట్లవుతుంది? స్నేహితుల మధ్య ఎక్కడ సీక్రెట్స్ ఉండకూడదు. చాలాసార్లు మనము ముఖం చెల్లక, అంటే మనం తప్పు చేసామని మనకే తెలుసు, ఆ విషయం ప్రభు దగ్గరకు తీసుకుపోయి చెప్పలేం. అందుచేత ఆ విషయాన్ని ఒప్పుకోవడం కష్టం, ప్రభు సన్నిధిలో చెప్పడం కష్టం. కాబట్టి దాన్ని అట్లాగే దాటవేస్తూ ఉంటాం. కానీ ప్రభు అన్నీ కూడాను చూస్తూ ఉంటాడు. ప్రభు మనం ఎక్కడున్నామో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆదాము ఎక్కడున్నాడో తెలియదా దేవునికి? ఆదాము చెట్లు చాటున ఉన్నాడని దేవుడికి తెలియకనే అడిగాడా ఆదామును, ఎక్కడున్నావు ఆదాము అని? కాదు, దేవుడికి తెలుసు. ఎక్కడున్నావు ఆదాము అని అడగటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే తాను ఎక్కడ ఉన్నాడో చెబుతాడని, ఒప్పుకుంటాడని. అట్లా ఒప్పుకోవడం, అట్లా చెప్పడం, దేవునితోటి డిస్కస్ చేయడం, మనిషి యొక్క పరిస్థితులన్నీ కూడాను దేవునికి చెప్పి ఆయనతో చర్చించటం, పరిష్కారం ఆయన ద్వారా పొందుకోవటం దేవుడికి ఇష్టం. అందుకోసమే అడుగుతున్నాడు ఎక్కడున్నావు అని. ఎక్కడున్నావు చెప్పిండా? ఇప్పుడు దయ్యాలు కూడా చెప్తాయి దేవుడికి అడిగితే. నీ పేరేంటి అని అడిగితే సేనా దయ్యం చెప్పిండు కదా, నా పేరు సేన. ఎందుకు సేన అంటే నేను ఒక్కడిని కాదు, మేము చాలామంది, 6,000 సైన్యం. సేన అంటే ఒక లెజన్ అంటే 6,000 సోల్జర్స్. లెజన్, సేన అనేది పేరు కాదు, అది లెజన్ అంటే సేనాపతి, సేనాధిపతి అని అంటాం కదా. సేన అంటే సోల్జర్స్. 6,000 ఉన్నాయి వానిలో దయ్యాలు. వెంటనే చెప్పాడు. చాలాసార్లు దేవుడు మనల్ని అడుగుతూ ఉంటాడు. వాక్యం ద్వారా అడుగుతాడు, సేవకుల ద్వారా అడుగుతాడు, పరిస్థితుల ద్వారా అడుగుతాడు. ఏమని? చెప్పమని. నాకు చెప్పు, నాతో డిస్కస్ చేయి, నేను ఉన్నాను కదా. చెప్పడానికి అంటే చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. చెప్పడానికి ముఖం జల్లకు చెప్పాం. దేవుడికి అన్నీ చెప్పొచ్చు, ఏది కూడా దాచడానికి లేదు. అంటే తెలియక కాదు, తెలిసినా మనం చెప్పాలని చూస్తాడు కాబట్టి, మనం చెప్తే ఆయనకి వినడం ఇష్టం కాబట్టి, ఆయనతో డిస్కస్ చేయడం ఆయనకు ఇష్టం కాబట్టి ప్రభు అన్నీ కూడాను చూస్తూ ఉంటాడు, తెలుసుకుంటాడు. అది ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క బాధ్యత. ఎందుకంటే ఆయన స్నేహితుడు కాబట్టి. ఒక స్నేహితుని యొక్క బాధ్యత అవతలి స్నేహితుని యొక్క క్షేమం గురించి తెలుసుకోవటం. ఒక క్రైస్తవులుగా మనము ఉంటూ మన స్నేహితుల గురించి మనము ఎంతవరకు పట్టించుకుంటూ ఉన్నాము అంటే ఇదేం పెద్ద విషయం కాదు. ఆత్మీయమైనటువంటి విషయాల్లో ఫ్రెండ్స్ గురించి పెద్ద పఠించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటారేమో. ఒకవేళ అట్టడిది ఏమీ లేదు బైబిల్లో.
నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకము అని చెప్పి లేఖనంలో రాయబడి ఉంది. నీ నీ ఫ్రెండే కాదు, నీ తండ్రి ఫ్రెండ్ని కూడా నువ్వు విడిచిపెట్టద్దు. మన 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 స్నేహితుడు యేసు ప్రభు. మన తండ్రి అంటే ఒకవేళ విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. స్పిరిచువల్గా బిబ్లికల్ లాంగ్వేజ్లో విశ్వాసులకు తండ్రి అబ్రహాము అని అంటాం. అంటే మన తండ్రి అబ్రహాం. అబ్రహాము యొక్క తండ్రి ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన చెప్తాడు కదా, అబ్రహాము నా స్నేహితుడు. యేసుప్రభు దేవుడు చెప్తాడు అబ్రహాము నా స్నేహితుడు అని. కాబట్టి మన స్నేహితుడైనటువంటి యేసు ప్రభుని వదిలిపెట్టకూడదు, మన తండ్రి స్నేహితుడైనటువంటి తండ్రి అయిన దేవుడిని వదిలిపెట్టకూడదు. ఆత్మీయంగా ఆలోచిస్తే, శారీరకంగా ఆలోచించినప్పటికీ మన ఫ్రెండ్స్ని వదిలిపెట్టకూడదు, మన తండ్రుల స్నేహితుల్ని కూడా వదిలిపెట్టకూడదు. వారిని కూడాను తండ్రితో సమానముగా ఎంచాలి. బైబిల్ చెప్తుంది స్నేహానికి ఉన్నటువంటి గొప్పతనము అంత పెద్దది. ఊరికే చదువుకునేటప్పుడు టైంపాస్ చేసి వదిలిపెట్టేసేది కాదు స్నేహం. స్నేహం కలిసి జీవించేది, కలిసి పంచుకునేది, కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది, కలిసి దుఃఖించేది, ఇవన్నీ కూడాను స్నేహంలో భాగం. దేవుడు మనుషులతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే స్నేహంకు ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యోబుకు స్నేహితులు 3 ఉన్నారు. యోబు వారికి ఏమి కబురు పెట్టి పంపిలే, మీరు రాండి, నాకు బాధ వచ్చింది, నాకు ఇబ్బంది అయింది, నాకు దుఃఖం వస్తుంది, మీరు రాండి అని ఎక్కడ కబురు పెట్టలే. అక్కడ రాయబడినటువంటి మాట, వారు విన్నారు. యోబుకున్నటువంటి పరిస్థితి వారు విని యోబు దగ్గరికి వాళ్ళు వచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి మన ప్రభువుకు అన్ని విషయాలు మనము చెప్పాలి. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ప్రభువుకు అన్ని విషయాలు మనం చెప్పాలి. ఆయనకు తెలుసు కదా, నువ్వు అడగక మునిపే నీకు అవసరమని అన్నీ కూడాను నాకు తెలుసు, మీ పరలోకపు తండ్రికి తెలుసు అని చెప్పి లేఖనం ఉన్నది కదా అని చెప్పి మనం కామ్గా ఉండటానికి లేదు. ఆయన చెప్పమన్నాడు కాబట్టి మనము చెప్పాలి. అన్ని విషయాలు ఆయనతోటి ప్రేయర్లో, ప్రార్థనలో డిస్కస్ చేసుకోవాలి. అదే సమయంలో మనకు మంచి స్నేహితులు ఉన్నారా లేరా అనేటువంటిది కూడా మనము ఆలోచన చేయాలి. ఉంటే వారితోటి మన కష్టాలు పంచుకోవాలి. స్నేహితులను దేవుడు ఇచ్చాడు. ఓదార్పు పొందటానికి ఈ లోకంలో స్నేహితులు ఉన్నారు, ఉండాలి. కాబట్టి స్నేహాన్ని గొప్పగా చిత్రించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూడగలం. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, రెండవ విషయం, అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ వారు 3 స్నేహితులు వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును ఓదార్చుటకును వచ్చారు. వారు ఎందుకు వచ్చారు అంటే, ఏడ్చేటువంటి తన స్నేహితునితోటి కలిసి ఏడవడానికి వచ్చారు. దుఃఖపడుతున్నటువంటి తన స్నేహితుడిని ఓదార్చడానికి వచ్చారు 3. రోమీయులకు రాసిన పత్రిక 12:16లో ఏడ్చువారితో ఏడుడి అని చెప్పి రాయబడింది. ఏడ్చువారితో కలిసి మీరు ఏడవండి. ఇది స్నేహితుని యొక్క మంచి లక్షణం. ప్రేమ కలిగినటువంటి నిజ స్నేహితుని యొక్క లక్షణం ఇది. ఏడ్చేటువంటిది నీ స్నేహితుడిని తన మానాన తాను వదిలిపెట్టి వేయడం ఒక మంచి స్నేహితుని లక్షణం కాదు. దుఃఖంలో ఉన్నటువంటి స్నేహితుడిని ఓదార్చడం, దుఃఖపడేటువంటి వానితో కలిసి దుఃఖపడటమే నిజమైనటువంటి స్నేహితుని యొక్క లక్షణం. ఎందుకు అంటే, దుఃఖానికి దేవుడు పెద్ద పీట వేశాడు లేఖనంలో. ఒకవేళ దుఃఖంలో ఉన్నటువంటి మరి ఎవరైనా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని చాలా పరిశీలనగా చూస్తూ ఉన్నాడని అర్థం. దుఃఖము హృదయం నిండా ఉంటే నన్ను దేవుడు వదిలేశాడని కాదు. దేవుని దృష్టిలో దుఃఖమునికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే లేఖనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, సంతోషం కంటే దుఃఖము దేవుని దృష్టిలో విలువైనటువంటిది.
నవ్వు కంటే ఏడుపు దేవుని దృష్టిలో విలువైనటువంటిది, కన్నీళ్లు ఆయన దృష్టిలో విలువైనటువంటివి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏమంటే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఎవరికి మేలు? పోయిన వానికి మేలు, ఆ ఇంటి వారికి మేలు. చూసారా, ఆ ఇంటి వారికి మాత్రమే కాదు మేలు, పోయినటువంటి నీకు కూడా మేలు. ప్రలాపించుచున్నటువంటి వారి ఇంటికి వెళ్ళుట నీకు మేలవుతుంది, నీకు ఆశీర్వాదం అవుతుంది. దుఃఖిస్తూ ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్ళటం నీకు దీవెనకరం అవుతుంది. మనకు తెలియకుండానే అట్టి కార్యములు చేయటం ద్వారా దేవుని యొక్క దీవెనలు మన పైన, మన కుటుంబం పైన కుమ్మరిస్తాడు. ఎందుకంటే అది ఆయనకు ఇష్టం. దుఃఖించే వారిని దర్శించడం ఆయనకు ఇష్టం. ప్రసంగి 7:3-4, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, హృదయమును గుణపరుచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. జ్ఞానుల మనస్సు ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో అట్టి వారి పైన ఉంటుంది. బుద్ధిహీనుల మనస్సు ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే ఆహ్లాదంగా ఉంటారో అట్టి వారి మీద ఉంటుంది. కానీ జ్ఞాని అట్లా కాదు, దుఃఖించేటువంటి వారిని దర్శిస్తాడు, ప్రలాపించేటువంటి వారిని దర్శిస్తాడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవునికి ఇష్టం. అందుకే దుఃఖం గురించి ఆయన చులకన చేయలేదు. కానీ మత్తయి సువార్త 5:4 ధన్యతల్లో రాయబడినటువంటి మాట, దుఃఖపడువారు ధన్యులు. చూసారా, దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. ఒకవేళ ఆ ధన్యత దుఃఖించేటువంటి సమయంలో వారికి అర్థం కాకపోవచ్చు. ఏమి ధన్యత ప్రభువా? కడుపంతా ఎసిడిటీతోటి మండిపోవడం ధన్యతనా? గుండెల్లో బరువుతోటి కన్నీళ్లు కారిపోవటం అనేటువంటిది ధన్యతనా అని మనము దేవుణ్ణి ప్రశ్న వేస్తాము. అట్లా సబబే కూడా. అయితే ప్రభువు చెప్పేటువంటి మాట ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, దుఃఖించేటువంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. కన్నీళ్లు కార్చేటువంటి కన్నులను దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ధన్యులు. సంతోషించేటువంటి వారి ఇంటి పైన ఉండదు దేవుని దృష్టి. నవ్వేటువంటి వారి పైన ఉండదు దేవుని దృష్టి. దేవుని దృష్టి ఎప్పుడూ కూడాను దుఃఖించేటువంటి వారి పైన ఉంటది కాబట్టే వారు ధన్యులు. ఆయన యొక్క విజన్లో ఉంటారు వాళ్ళు, ఆయన యొక్క సర్వైలెన్స్లో వాళ్ళు ఉంటారు, దుఃఖించేటువంటి వారు. కాబట్టి దుఃఖంలో ఉన్నటువంటి యోబు దగ్గరికి ఆయన స్నేహితులు రావటం స్నేహితుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఇది స్నేహితుల యొక్క ధర్మం. ఆదరణకర్త గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు చెబుతూ యోహాను సువార్త 14:16 అంటాడు, ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ. ఎవరు ఆదరణకర్త? ఆదరించేవాళ్ళు ఎవరు? ఆదరించేవాళ్ళు మనుషులు కాకపోతే, మనుషులు ప్రక్కన పెడితే, ఆదరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పేరు ఆదరణకర్త. యోహాను సువార్త 14:26 అంటాడు, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఏం చేశాడంటే ఆయన చేసేటువంటి పని ఏమంటే ఆదరించటం. అందుకే ఆయన పేరు ఆ దుఃఖములో ఉన్నటువంటి వారిని ఓదార్చటం. ఎప్పుడైతే ఒకడు ఎదుటివాని దుఃఖమును ఓదార్చేటువంటి పనిలో ఉంటాడో దేవుని పనిలో ఉన్నట్టు లెక్క. వాడు దేవుని పనిలో ఉన్నాడు. ఎందుకంటే ఆదరించువాడు పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పుడు నువ్వు ఆదరిస్తున్నావు, స్నేహితుని ఓదరుస్తూ ఉన్నావు, దేవుని పనిని చేస్తూ ఉన్నావు. ఈ విషయాలు మనం పెద్దగా ఆలోచన చేయం, డీప్లో వెళ్ళి పెద్దగా పట్టించుకోం. కానీ ఎప్పుడైతే మనము ఆ పని చేస్తామో దేవుని పని చేసినట్లు, దేవుని జత పనివారం, స్నేహితుని దుఃఖంలో ఓదారుస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి పనిని అతడు చేస్తూ ఉన్నాడు అని అర్థం. మనుషుల్ని పట్టించుకోకపోతే అటైపోయింది ఈ లోకం. అనురాగరహితులు. అంత్యకాలంలో మనుషులు అనురాగరహితులు, ప్రేమ లేనటువంటి వారుగా ఉంటారని చెప్పి రాయబడింది. కనీసం రాయబడినందుకైనా
మనం అట్టా ఉండకూడదు, మనం దానికి భిన్నంగా ఉండాలి అని మనము ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనిషికి మనిషికి సంబంధం లేకుండా దుఃఖించే వారిని చూసి పక్కగా తొలగిపోతే ఆ యాజకునికి ఆ లేవీయునికి మనకు ఏం తేడా ఉంది? యాజకుడు లేవీయుడు చూసి ప్రక్క నుంచి వెళ్ళిపోయినారు. దొంగల చేత కొట్టబడి కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తిని చూసి వారికి తెలుసు, లేఖనము తెలుసు, అన్నీ తెలుసు, ఇలాగ చేయాలని తెలుసు, అన్నీ తెలుసు, కానీ మనకెందుకు అని వెళ్ళిపోయినారు. ప్రక్క వారి గురించి ఆలోచించటం, వారి దుఃఖంలో ఓదార్చటం, సాటి మనిషిగా, లేకుంటే సరే ఎక్స్పర్సన్ అయితే పక్కన పెట్టండి, నీ స్నేహితుడు, నిన్ను ఎరిగినటువంటి వాడు, నువ్వు తెలిసినటువంటి వాడు, నీ ఫ్రెండ్ కూడా దుఃఖంలో ఉంటే వానికి బాగైంది అని అనుకుంటామా? అనుకుంటే మాత్రము ప్రభు చాలా ఆ విషయం చాలా సీరియస్గా తీసుకుంటాడని చెప్పి లేఖనంలో రాయబడింది. ఏమంటాడంటే, తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించేదను. సంహారం అంటే ఏంది? కత్తితో నరికేయడం. అంత కోపం దేవునికి, అంత కోపం దేవునికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎదుటివాడు అనగా స్నేహితుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చటం, దుఃఖపడి వారి దగ్గరికి వెళ్ళటం, ఆదరించటం, ఇది దేవుని పని. మనము చేసినప్పుడు అది దేవుని దృష్టికి ఎంతో సంతోషం. ఒక స్నేహితుడిగా అది మన యొక్క ధర్మం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిలో మనము కూడాను పాలు పంపులు పొందుతూ ఉన్నాము అని అర్థం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడాను దుఃఖపడేటువంటి వారితోటి దుఃఖించాడు. ఎందుకు? ఆయన నిజమైనటువంటి స్నేహితుడు కాబట్టి. స్నేహంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ప్రభులో కనబడతాయి. నిజమైనటువంటి స్నేహంలో ఏమని రాయబడింది? బిల్దదు వాళ్ళు, జోఫరు వాళ్ళు వచ్చారు, ఆయనతో దుఃఖించడానికి వచ్చారు. మనం లేఖనం అనుసారంగా యేసు ప్రభుని మనం ఏమని చెప్తున్నాం? మన నిజమైనటువంటి స్నేహితుడు అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. యేసు ప్రభు నిజ స్నేహితుడు. ఎందుకంటే ప్రాణం పెట్టు వానికంటే గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవడు ఉండడు. కాబట్టి మన కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనే నిజమైనటువంటి స్నేహితుడు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. మరి అటువంటిప్పుడు ఆయన దుఃఖించేటువంటి వారిని వదిలేసాడా? లాజరును గురించి ఏమని రాశాడంటే 11:11 లాజరు మన స్నేహితుడు అని చెప్పి యేసు ప్రభు తానే స్వయంగా చెప్పడం మనం చూస్తాం. మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు అని చెప్పి శిష్యులతో యేసు ప్రభు చెప్తాడు యోహాను సువార్త 11:11. అంటే లాజరు అప్పటికే చనిపోయినాడు. చనిపోయినటువంటి వ్యక్తిని గురించి ప్రభు చెప్తున్నాడు, మన స్నేహితుడైనటువంటి లాజరు అని. మరి ఇప్పుడు వదిలేసాడా ప్రభు? ఎంతో బిజీగా ఉండి కూడా ప్రభు వదిలేసాడా? వదిలేయలేదు. కానీ ఆ స్నేహితుడైనటువంటి లాజరు దగ్గరికి, అనగా చనిపోయినటువంటి లాజరు ఇంటికి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? వారందరూ దుఃఖంతో ఉన్నారు. దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన 11:33 33 ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచినప్పుడు. ఇది ఆమె ఏడవటము, అనగా మార్త ఏడవటము, ఆమెతో ఉన్నటువంటి ఆమె కుటుంబ సభ్యులందరూ కలిసి ఏడవటము, కన్నీళ్లు పెట్టడము, దుఃఖించటము చూసినప్పుడు యేసు ప్రభు ఒక స్నేహితునిగా ఆయన కూడా వారితో పాటు కలిసి దుఃఖించాడు. ఆయన ఏం చేశాడు? ఆత్మలో కలవరపడి మూలుగుచు కన్నీళ్లు విడిచెను అని చెప్పి రాయబడింది. ఇప్పుడు ఒక సృష్టికర్తగా, దేవునిగా, సర్వాధికారిగా ఆయనకు అన్నీ తెలుసు. ఇంకొద్దిసేపట్లో లాజరును లేపబోతున్నాను అనేటువంటి విషయం కూడా తెలుసు ఆయనకి. అప్పుడు ఆయన దుఃఖించాల్సిన అవసరం ఏముంది? ఇంకొంతసేపు పోతే లాజరు బయటికి రా, నేను చెప్తాను, లాజరు బయటకు వస్తాడు, అప్పుడంతా వీళ్ళు దుఃఖం అంతా కూడా సంతోషంగా మారిపోద్ది అనేటువంటి విషయం తెలుసు యేసు ప్రభువుకు. అయినప్పటికీ కూడాను వాళ్ళు ఏడవటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవటం, వాడిని కన్నీళ్లు విడవటం, వారికి ఉన్నటువంటి బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి తట్టుకోలేకపోయినాడు ప్రభు. అది నిజమైనటువంటి స్నేహితుని యొక్క లక్షణం. స్నేహితుడు దుఃఖంలో ఉంటే ఎదుటివాడు, అనగా సాటి స్నేహితునిగా తట్టుకోలేకపోవటం, వానితో కలిసి దుఃఖాన్ని పంచుకోవటం, ఇది కదా నిజమైనటువంటి స్నేహం.
మన నిజ స్నేహితుడు చేసినటువంటి పని ఇది కదా, నాకెందుకులే వాడు దుఃఖంలో ఉంటే అని చెప్పి పక్కగా వెళ్ళిపోలేదు ప్రభు, వారితో కలిసి దుఃఖించాడు. కాబట్టి యెషయా గ్రంథం 40:1 అంటాడు, మీ దేవుడు సెలవిచ్చినదేమనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. ఇది దేవుడు మనకు అనేకమైనటువంటి బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతల్లో ఒక బాధ్యత ఏమంటే నా జనులను ఓదార్చుడి. సరే, ఎక్కడికో పోయి ఎవరినో ఏం ఓదార్స్తాం, మనకు అంత పెద్ద మనసు ఎక్కడుంది? కనీసం మన స్నేహితుడు బాధలో ఉన్నప్పటికీ కూడా ఆయనైనా ఓదార్చుదాం, ఆయన దుఃఖంలోనైనా మనం పార్టిసిపేట్ చేద్దాం అని అనుకున్నప్పుడే నిజమైనటువంటి స్నేహితుడిగా ఈ లోకంలో మనం మిగిలిపోతాం. స్నేహితుడు అనగానే ఎదుటివాడిని చూస్తాం. మనం స్నేహితుడు అని గురించి ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎదుటివారి గురించి నిజమైనటువంటి స్నేహితులు ఎవరు అని చూస్తాం. అయితే ఇక్కడ మనము కూడాను ఎదుటివానికి స్నేహితులమే కదా. మరి అదే లక్షణం ఎదుటివానిలో ఎక్స్పెక్ట్ చేయడం కంటే ముందుగా మనలో ఉందా ఆ లక్షణం? మనలో ఉందా? ఎదుటివాడు మనకు స్నేహితుడు మనకు సహాయం చేయాలి, ఎదుటివాడు మనల్ని ఆదరించాలి, ఎదుటివాడు వచ్చి మనకు సహాయం చేయాలి, ఎదుటివాడు మన దుఃఖంలో ఇదే ఎంతవరకు ఇదే. అయితే మనము కూడాను ఎదుటివానికి సహాయం ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేస్తున్నాం? ఈ విషయం రెండు వైపులా ఉండాలి. ప్రేమ రెండు వైపులా ఉన్నప్పుడే పెద్దదవుతుంది. స్నేహం రెండు వైపులా ఉన్నప్పుడే బలంగా ఉంటుంది. ఒకవైపు మాత్రమే ఉంటే కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఓదార్చటం అనేటువంటిది నా పని, మీరు చేస్తే నా పని చేసినట్లే. తైలమును అత్తరును హృదయమును ఎట్లా సంతోషపరుస్తాయో సామెతల గ్రంథం అంటాడు. సామెతలు 27:9 చెలికాని హృదయంలో నుండి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. అసలు మన ప్రజెన్సే మన ఫ్రెండ్కి హ్యాపీనెస్ ఇస్తుంది. మన స్నేహితుల యొక్క సాన్నిహిత్యమే మనకు సంతోషాన్ని ఇస్తుంది. నేను ఊరికి పోతే రోజుకు 8 గంటలు ఫ్రెండ్స్తోనే ఉంటా. రోజుకు 8 గంటలు ఇంట్లో ఎప్పుడు గోలనే, ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర పోతూ వెళ్తా. ఫ్రెండ్స్తో ఉండటం అనేటువంటిది బాధ్యత. వారి సంగతులు మనం తెలుసుకోవాలి, మన సంగతులు వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ కష్టం ఉన్నట్టు మనం ఓదార్చాలి, మనము కష్టం ఉన్నట్టు వాళ్ళు. ఇది బిబ్లికల్, ఇది బైబిల్ టీచ్ చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఫ్రెండ్స్ను వదిలిపెట్టడం కాదు, కాపాడుకోవాలి. వదిలిపెట్టొద్దు అని చెప్పేసి రాయబడి ఉన్నది. మూడవ అంశం చివరిగా చెప్పుకొని మనము ముగించుకుందాం. మూడవ అంశం, మొదటిదేమో స్నేహితులు విని ఆపదలు, యోబుకు సంబంధించినటువంటి ఆపదలన్నిటినీ వాటిని గురించి విన్నటువంటి వారే వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే అతనితో దుఃఖించడానికిని, అతనితో కలిసి అతనిని ఓదార్చడానికిని వచ్చారు. ఆ తర్వాత మూడవ అంశం చూస్తే, అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. తమ స్థలములను విడిచి వచ్చిరి. స్నేహితుడు, నిజమైనటువంటి స్నేహితుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం స్నేహితుని కొరకు ఏదైనా చేయగలగటం, స్నేహితుని కొరకు ఎంత దూరమైనా వెళ్ళగలగటం చేయాలి. అయితే ఇక్కడ చాలా ఒక ప్రధానమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి ఆలోచన ఒకటి చేయాలి. నిజమైనటువంటి స్నేహితుడి కోసమే చేయాలి ఆ పని. స్నేహంలో చాలా రకాల స్నేహాలు ఉన్నాయి. దుష్ట స్నేహాలు ఉన్నాయి, మోసపూరితమైనటువంటి స్నేహాలు ఉన్నాయి, ఇకలోహ సంబంధమైనటువంటి స్నేహాలు ఉన్నాయి. వాటికి నిజమైనటువంటి స్నేహానికి తేడా తెలిసి ఉండటమే జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నప్పుడే నిజమైనటువంటి స్నేహితుడిగా మనం ఉంటాము. నిజమైనటువంటి స్నేహితుల్ని మనము పొంది ఉండగలుగుతాం. అది తెలియకపోతే దేవుడు చెప్పిండు కదా అని చెప్పేసి, ఇప్పుడు ఒక మాట ఉంది, యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఒకడు నిన్ను 1 మైలు రమ్మంటే వాడితోటి 2 మైలు బొమ్మన్నాడు. ఇప్పుడు ఇందులో మనం ఏమర్థం చేసుకోవాలి? ఆ పిలిచేవాడెవడు, వాడు ఎక్కడికి రమ్మంటున్నాడు, ఆ వ్యక్తి యొక్క కండిషన్ ఏంది, ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా.
ఇవన్నీ ఆలోచించకుండా రమ్మంటే స్నేహితుడైనంత మాత్రం వెళ్ళిపోతామా? ఎక్కడికి పోతాం? 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు ఎక్కడికి పోతానో తెలియకుండానే పోతామా? అదే వివేచన, జ్ఞానం. ఆ జ్ఞానం మనకు ఉన్నప్పుడే ఇవన్నీ. అట్లా కాకుండా పిలిచాడు కదా అని చెప్పి స్నేహితుడు ఎక్కడికి తీసుకుపోతే వాడు ఎక్కడ తీసుకుపోతున్నాడో, వాడు ఎటువంటి వాడు ఏం తెలుసు, పోయేసి మనము గుంతలో పడతాం. అటువంటి వాటి గురించి కాదు. అందుకే వివేచన అనేటువంటిది అవసరం. వివేకము, వివేచన, జ్ఞానం ఉన్నప్పుడే దేవుని వాక్యం చక్కగా అర్థమవుతుంది. కాబట్టి నిజమైనటువంటి స్నేహితుని యొక్క లక్షణం, స్నేహితుని కోసం ఏదైనా గొప్ప పని చెయ్యగలగటం. అబ్రహాము దేవుని స్నేహితుడు ఎట్లా అయినాడు? హెబ్రీ రాసిన పత్రిక 11:8 ఉంది. ఎందుకు అయ్యాడు దేవునికి అబ్రహాం స్నేహితుడు అని? ఎందుకు అంత గొప్ప స్టేట్మెంట్ దేవుడు ఇవ్వగలిగాడు? ఒకసారి చదవండి. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇది నమ్మకం, ఇది విశ్వాసం. ఒక గొప్ప స్నేహితుని మీద అబ్రహాము ఉంచినటువంటి విశ్వాసం ఇది. రమ్మనగానే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళాడు. అది దేవుడికి అది చాలా ఇష్టమైంది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు దేవుణ్ణి. ఇది దేవునికి ఎంతో ఇష్టమైంది. అందుచేత అబ్రహాము దేవునికి స్నేహితుడు అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నాడు. ఇది అబ్రహాము దేవుడికి అదే నమ్మకం. ఫ్రెండ్స్ మధ్య నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నమ్మకం లేని చోట స్నేహం ఉండదు, ప్రేమ కూడా ఉండదు అనుకోండి. సేమ్ టైం నమ్మకం ఉండాలి. విశ్వాసమున దగ్గర ప్రేమ ఉంటుంది, స్నేహం ఉంటుంది. ముందు విశ్వసించాడు కాబట్టి స్నేహితుడిగా ఎంచుతూ ఉన్నాడు దేవుణ్ణి అబ్రహాం. అందుకే దేవుడు కూడాను అబ్రహామును నా స్నేహితుడు అని చెప్పి పలుమార్లు చెప్పడం చూస్తాం దేవుని గ్రంథంలో, లేఖనంలో. నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని చెప్పి పిలుస్తాడు. కాబట్టి తన సొంత స్థలములను విడిచి వెళ్ళాడు. ఇక్కడ అది మనం చూడవచ్చు. అబ్రహాము ఊరు అనేటువంటి ప్రాంతం నుండి దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి తండ్రి ఇంటి నుండి బయలుదేరి రా అని చెప్పగానే అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి తన సొంత స్థలమైనటువంటి ఆ ఊరు అనేటువంటి ప్రాంతం నుండి, ప్రదేశం నుండి, తను వెళ్ళబోయేటువంటి దేశం ఏదో అది చూడకముందే బయలుదేరి వెళ్ళిపోయాడు. తమ సొంత స్థలములను విడవడం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ వారి స్థలాలను తమ స్థలములను విడిచి వచ్చారు. అది స్నేహంలో ఉన్నటువంటి గొప్పతనం. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉంటే వాళ్ళ నష్టం ఏం లేదు, కానీ వాళ్ళ ప్లేస్లో వాళ్ళని ఉండనేలేదు. ఏంటిది? యోబుకున్నటువంటి వచ్చినటువంటి పరిస్థితి, యోబు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ వారిని వారి స్థలాల్లో, వారి ఇళ్లలో శాంతిగా ఉండనీలేదు. బయలుదేరిపోయి యోబుని చూడాలి, అతన్ని దర్శించాలి, అతన్ని ఓదార్చాలి, అతనితో దుఃఖంలో మేము కూడాను పాలు పంపులు పొందాలి అని చెప్పి వారు తమ స్థలములను విడిచి వచ్చారు. అది గొప్ప విషయం, స్నేహంలో ఉండాల్సినటువంటి గొప్ప విషయం. మిషనరీలు తమ స్థలాలను విడిచి వస్తే దేవుడు మనకు దొరికాడు. మిషనరీలు ఎక్కడెక్కడో వేరే ప్రాంతంలో, దేశాలలో, అమెరికాలోనూ లండన్లోనూ ఆ మిషనరీ సొసైటీలో వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఇక్కడికి పంపిస్తే వారి ఫ్యామిలీస్ని, వారి కుటుంబాలను, వారి రక్త సంబంధికులను, వారి దేశాలను, వారి స్థలాలను విడిచి వచ్చినప్పుడు మనకు రక్షణ వచ్చింది. నిజమైనటువంటి స్నేహంలో అంత గొప్ప త్యాగం ఉంటుంది. వారి స్థలాలను వారు విడిచి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో కూడాను జ్ఞానులు తమ దేశములను విడిచి యేసు ప్రభువుని దర్శించడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎక్కడో దూరం తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పాడు, అంటే విదేశీయులు. యేసు ప్రభు పుట్టినటువంటి ప్రాంతానికి వారి దేశానికి ఏమీ సంబంధం లేదు, దగ్గర కూడా కాదు, కొన్ని వేల కిలోమీటర్ల దూరం. అయినప్పటికీ కూడాను
ప్రభువును చూడాలి, వారి స్థలాలను విడిచి వచ్చారు, ప్రభువుని చూశారు, చూసి పూజించారు, ఆరాధించారు. అదే విధంగా యేసు ప్రభుని గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 ఫిలిప్పీ 2:6-7 దేవుని గురించి రాయబడి ఉన్నది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంత మాత్రమూ ఎంచుకోలేదు. అందుచేత ఆయన నిజ స్నేహితుడయ్యాడు. మనకు స్నేహితుల కోసం ఏం చేస్తున్నాం? మనం ఏం విడిచిపెడుతున్నాం? ఏం త్యాగం చేస్తున్నాం? ఏం టైం స్పెండ్ చేస్తున్నాం? స్నేహం చాలా విలువైంది, దేవుని దృష్టిలో చాలా విలువైంది స్నేహం. స్నేహితులు లేకపోతే ఇప్పటికైనా స్నేహితులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్నేహితులు లేకపోవడం టోటల్ ఫెయిల్యూర్. జీవితంలో స్నేహితులు లేకపోవడం అనేటువంటిది ఒక వైఫల్యం. బైబిల్ చెప్తుంది. కాబట్టి మంచి స్నేహాలు ఉండటం ఆశీర్వాదకరం, ధన్యకరం. స్నేహంలో గొప్ప గొప్ప విలువలు మనం చూస్తాం. దేవునిలో ఉన్నటువంటి విలువలు స్నేహంలో పొందుపరిచి దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చాడు. దేవుడు మన కోసం విడిచిపెట్టకూడనటువంటివి విడిచిపెట్టి ఇక్కడికి రావడం, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకోవటంలో త్యాగం కనబడుతుంది. అందుకే యేసు ప్రభు నిజ స్నేహితుడు అయినాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, స్నేహితుని కంటే హత్యుండు, సహోదరుని కంటే హత్యుండు స్నేహితుడు కలడు. సామెతల గ్రంథం 18:24. స్నేహం చాలా గొప్పది. ఈ బిల్దదు, ఈ జోఫరు, ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేశారు? ఆ తర్వాత చివరి ఆ మాటలు మనము చదువుకొని మనం ముగించేసుకుందాం. ఒక్క నిమిషం అమ్మ. 42వ అధ్యాయం యోబు గ్రంథం 9వ వచనం మనము పరిశీలన చేస్తే అక్కడ యోబు కోసము వారు ఏం చేశారు? ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. తేమానేయుడైన ఎలీఫజు, హూషీయుడైన బిల్దదు, జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. ఆశ్చర్యంగా ఉంది కదా. యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. వారు వచ్చి యోబు కోసం ప్రార్థన చేయడం, దేవుడు వారి ప్రార్థనను విని యోబును అంగీకరించటం వారి పక్షముగా, ఫ్రెండ్స్ పక్షముగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయం. మరి ఈయన కూడా ఒక్కవైపు నుంచే కాదు స్నేహం అంటే రెండు వైపులా ఉండాలి. మరి యోబు ఏం చేశాడు? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతని ఆశీర్వదించెను. ఎప్పుడు? యోబు ఆయన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అని ఉంది. ఒకవేళ యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేయకపోయిండుంటే ఎట్లుండేదో మనకు తెలియదు. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే యోబు తన స్నేహితుల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేసెను. మనకు క్షేమస్థితి కలిగి ఉండాలి అంటే మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేయాలా? అటు ముగ్గురు స్నేహితులను దేవుడు అంగీకరించాడు, ఇటు యోబును అంగీకరించాడు. దేనిని బట్టి అంటే యోబేమో స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు, ఆ ముగ్గురు స్నేహితులేమో యోబు కోసం ప్రార్థన చేశారు. ఒకరి ప్రార్థన వలన మరొకరు అంగీకరించబడ్డారు. ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాడు. అందరూ పాపం చేసినటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళే. అందరికీ ఏదొక సమస్య, ఏదో ఒక లోపం, ఎవడు పరిపూర్ణుడు కాదు. అందుకోసమే
యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఏమంటాడంటే, మీరు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన లోపాలు ఉన్నాయి, మనం బలహీనులం, శరీరంలో ఉన్నాం. మన బలహీనల అన్నిట్లో నుండి దేవుడు మనల్ని సంరక్షించి కాపాడి తిరిగి మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, మన స్నేహితులు మన కోసం ప్రార్థన చేయాలి, మనము మన స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం మర్చిపోతూ ఉంటాం. ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. మన స్నేహితుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాము. మన కోసం మన స్నేహితులు ప్రార్థన చేస్తున్నారా? చేయకపోతే చేసుకుందాం. ఇది దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ఆజ్ఞ. ఇలాగూ చేసినప్పుడు మన ప్రార్థన విని మన స్నేహితులను దేవుడు అంగీకరిస్తాడు. మన స్నేహితుల ప్రార్థన విని మనలను దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించడమే కాదు, మన పూర్వస్థితి, ఒకవేళ మనం ఏం పోగొట్టుకున్నా, సంతోషం పోగొట్టుకున్నా, ఇంకా ఆరోగ్యం పోగొట్టుకున్నా, మరి ఏం పోగొట్టుకున్నా కూడా తిరిగి పూర్వస్థితిని దేవుడు, క్షేమస్థితిని మరలా ఏ విధంగా అయితే యోబుకు అనుగ్రహించాడో ఆ విధంగా అనుగ్రహించేటువంటి వాడు. ఎప్పుడు అనగా స్నేహితులు ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు. స్నేహానికి ఉన్నటువంటి విలువ అంత గొప్పది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్.